Hello all. ఈరోజు మనం we can talk about what is the key points to get a student visa application for Italy. Recent daysలో మనం చాలా రిజెక్షన్ చూస్తున్నాము. There is a lot of things మనం కన్సిడర్ చేయాలి. So we can talk some important points ఏవైతున్నాయో మీకు నేను ట్రై టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఇటలీకి మనం వీసా అప్లికేషన్ చేసే టైంకి మన జ్యుడిషియన్ ఎక్కడికి వస్తుందో అక్కడికి మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. ఐ మీన్ సపోజ్ నౌ ద బెంగళూరు కాన్సులేట్ ఈజ్ ఓపెన్. సో బెంగళూరు కాన్సులేట్ కిందకి వచ్చేసి ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ తమిళనాడు అండ్ కర్ణాటక అండ్ పుదుచ్చేరి. సో వీళ్ళు మాత్రమే మన బెంగళూరు కాన్సులేట్ కిందకి వస్తారు. రిమైనింగ్ ఆల్ విల్ గోస్ టు ముంబై కాన్సులేట్ ఆర్ కలకత్తా కాన్సులేట్కి వెళ్తారు. ఈ పాయింట్ని మనం పాయింట్అవుట్ క్లియర్గా చేసుకోవాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ డిఓవి, మన గ్రాడ్యుయేషన్ ఎక్కడ కంప్లీట్ అయింది. సపోజ్ ఇఫ్ యూ డన్ యువర్ అగ్రికల్చర్ బిజినెస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, సో మనం డిఓవి కొరకు ముంబై కాన్సులేట్కి వెళ్ళాలి. బట్ వీసా మాత్రం అగైన్ బెంగళూరు కాన్సులేట్కి అప్లై చేయాలి ఇఫ్ యువర్ పాస్పోర్ట్ అడ్రస్ ఫ్రమ్ తెలంగాణ అడ్రస్ కానీ ఆంధ్ర అడ్రస్ కానీ ఉంటాయి. సో ఈ పాయింట్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా మనం వీసాకి అప్లై చేసే ముందు ద అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ మనం ఈమెయిల్ ఐడి ఏదైతే మనం యూనివర్సిటీతోనే కమ్యూనికేషన్ చేసి మనం అడ్మిషన్ తెచ్చుకుంటామో సేమ్ ఈమెయిల్ ఐడి నుంచి విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఇది కొంచెం సిల్లీగా ఉంటుంది, బట్ ఎంబసీ ఈజ్ పర్టికులర్ అబౌట్ దిస్ కన్సర్న్. రీసెంట్ డేస్లో చాలా రిజెక్షన్స్ ఈ పాయింట్ మీదనే వస్తున్నాయి. అంటే వాళ్ళు స్లాట్ని రిజెక్షన్ చేస్తున్నారు, ఈవెన్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద అప్లికేషన్. సో మీరు ఏదైతే యూనివర్సిటీకి అడ్మిషన్ ప్రాసెస్ చేశారో ఈమెయిల్ ఐడి సేమ్ ఈమెయిల్ ఐడి నుంచి విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఇంకా మీకు వచ్చినప్పుడు అపోస్టల్, చాలామంది అకాడమిక్ సర్టిఫికేట్స్ని ఎస్డిఎం అపోస్టల్ చేసి తీసుకెళ్తున్నారు. బట్ ఇట్స్ మ్యాండేటరీ హ్యావ్ ఏ హెచ్ఆర్డి అండ్ జిఏడి అండ్ అపోస్టల్. మనం ఏ స్టేట్లో అయితే మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినామో అదే స్టేట్లో మనం హెచ్ఆర్డి జిఏడి చేయించుకున్న తర్వాత ఎంఈ స్టాంప్ చేయించాలి. సో ఎస్డిఎం అపోస్టల్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. ఈవెన్ అంటే మీరు కొంతమంది స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే హెచ్ఆర్డి జిఏడి ఫస్ట్ ఎస్డిఎం అపోస్టల్ చేయిస్తున్నారు, తర్వాత హెచ్ఆర్డి జిఏడి చేస్తున్నారు. ఈవెన్ ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. హెచ్ఆర్డి జిఏడి అయిన తర్వాతనే ఎంఈఏ స్టిక్కర్కి అప్లై చేసుకోవాలి. సో ప్లీజ్ బీ అబ్జర్వ్ దిస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఇంకొక కీ పాయింట్ ఏమని చెప్పుకోవచ్చు అంటే వైల్ యు ఆర్ టేకింగ్ అన్ బ్యాంక్ స్టేట్మెంట్, ఏదైతే 6 month స్టేట్మెంట్ మీ పేరెంట్స్ కానీ మీరు కానీ తీసుకెళ్తారు, ద బ్యాంక్ మేనేజర్స్ నార్మల్లీ యూజువల్లీ ఫస్ట్ పేజ్లో లాస్ట్ పేజ్లో స్టాంప్ కొట్టి వదిలేస్తారు. బట్ వీ సిన్సియర్లీ అడ్వైజ్ అండ్ ఈవెన్ ఎంబసీ ఆల్సో ఇస్ అడ్వైజింగ్ ఎవ్రీ పేజ్లో స్టాంప్ సైన్ మ్యాండేటరీగా ఉండాలి. లేకపోతే ఈవెన్ దెర్ ఇస్ ఎ హై ఛాన్సెస్ ఆఫ్ వీసా గెటింగ్ ద రిజెక్షన్. దీస్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అండ్ your interview. So there is an interview of 15 minutes in the VFS and the Skype call or Zoom session. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద డెప్త్గా క్వశ్చన్ చేస్తారు. విచ్ ప్రోగ్రామ్ ఆర్ యూ గోయింగ్ టు స్టడీ, ఆ ప్రోగ్రామ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ అదే ఇంటర్వ్యూలో మీకు అసలు ఈ కంట్రీని ఎందుకు చూజ్ చేసుకుంటున్నాము, అదే ఇంటర్వ్యూలో ఫైనాన్షియల్ గురించి ఎక్కువగా మీతో డిస్కషన్ చేస్తారు. అప్రాక్సిమేట్లీ 15 minutes ఉంటుంది వీసా ఇంటర్వ్యూ. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వీసా అప్లికేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ డైరెక్ట్లీ DM to this page. Thank you.